ముఖ్యంగా ఈ 4 జంక్షన్లను సుందరీకరణ చేయడం జరిగింది. ఈ పట్టణ సుందరీకరణలో భాగంగా సేవాలాల్ చౌక్, తర్వాత మహాత్మా గాంధీ చౌక్, మహాత్మా బసవేశ్వర చౌక్ మరియు రాజీవ్ గాంధీ చౌక్, ఈ 4 చౌక్లో కూడా సుందరీకరణ చేపట్టడం జరుగుతుంది. ఫౌంటైన్స్తో సహా సర్కిల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతోపాటు మళ్ళీ అక్కడ ఎంట్రన్స్లో నారాయణఖేడ్ ఎంట్రన్స్లో అక్కడ కూడా సుందరీకరణ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఏడీ ల్యాండ్స్కేప్స్ ఏదైతే ఈ టెండర్ నగర పట్టణ సుందరీకరణ గురించి టెండర్ నిర్వహించడం జరిగింది. ఆ టెండర్లో ఏడీ ల్యాండ్స్కేప్స్కి టెండర్ దక్కింది. బిఏ ల్యాండ్స్కేప్స్ టెండర్ దక్కింది. మా మున్సిపల్ కమిషనర్ గారు బెస్ట్ మున్సిపాలిటీ కింద వారి పనితనం వల్ల నారాయణఖేడ్ పట్టణానికి బెస్ట్ మున్సిపాలిటీ కింద రావడం జరిగింది. దాంట్లో భాగంగా 1,30,00,000 రూపాయలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 3 ఏవైతే జంక్షన్స్ ఉన్నాయో జంక్షన్ల సుందరీకరణలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అక్కడ గత మేడారం జాతరలో కూడా ఈ డిఏ ల్యాండ్స్కేప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేయడం జరిగింది. వారే టెండర్ దక్కించుకున్నారు. త్వరలో వారిని కోరడం ఏంటంటే తొందరగా 10-15 రోజుల లోపల ఇవన్నీ జంక్షన్స్ కంప్లీట్ చేయాలని చెప్పేసి, తర్వాత ఎక్కడైతే కరెక్ట్గా సెంటర్లో జంక్షన్ చేసుకొని దాని తర్వాత ఈ స్టాచ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ సెంటర్లో ఫిక్స్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పి చెప్తాను. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.